హలో. మీ పేరు? పవిత్ర సాయి. పవిత్ర సాయి. పవిత్ర సాయిలో 'బిగ్ బాస్' సీజన్ 8 చూస్తున్నారా? చూస్తున్నాను. అందులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నిఖిల్. నిఖిల్. ఎందుకు నిఖిల్ మీ ఫేవరెట్? తను ఫిజికలీ స్ట్రాంగ్, ఆడతాడు. అందరు రెస్పెక్ట్స్ ఎమోషన్ అన్ని. బట్ తను చాలా ఫ్లిప్ అవుతూ ఉంటాడు అన్నారు. మీకు అట్లా అనిపించలేదా? అలా అనిపించట్లేదు. సో ఎందుకు చాలా మందికి అనిపిస్తుంది. మీకు ఎందుకు అనిపిస్తుంది? తను జెన్యున్ గా ఉన్నాడు. కావాలని అందరూ వాళ్ళకి అలా అనిపిస్తే వాళ్ళ ప్రాబ్లం, కానీ నాకు చాలా ఏ విషయంలో తను ఫ్లిప్ అయినట్టు అనిపిస్తుంది మీకు? తనే చెప్పింది కదా డ్రీమ్ గురించి, అయినది ఏం ప్రాబ్లం. అంటే అప్పుడు డ్రీమ్ గురించి చెప్పినప్పుడు చెప్పాల్సింది కదా, నాకు ఆల్రెడీ బయట ఉన్నారు, ఇలా డ్రీమ్స్ పెట్టుకోకు నువ్వు అని. ఆల్రెడీ ఒక విషయంలో చెప్తే తను అర్థం చేసుకుంది. తను మళ్ళీ తననే వచ్చి అడుగుతుంది. సో పృథ్వీ వెళ్ళిపోయాక విష్ణుప్రియ కొంచెం ఫోకస్ అంతా నిఖిల్ పైన వెళ్ళిందని అన్నారు. నిఖిల్ ఏమైనా ట్రై చేసింది అనుకోవచ్చు. కాదు, విష్ణుప్రియకి పృథ్వీ ఇష్టం. టాప్ 5 లిస్ట్ లో సెకండ్ నిఖిల్ వచ్చాడు కదా, సో ఎలా అనిపిస్తుంది మీకు? అతనికి వీలైతే ఫస్ట్ వచ్చేవాడు, కానీ అతని అవినాష్. లెగ్ పెయిన్ వల్ల తను కాలేకపోయాడు. కానీ అవినాష్ ఓకే, ఎలాగైనా జనాలు ఓట్స్ వల్ల అతని సెకండ్ వచ్చాడు కదా. అంటే విష్ణుప్రియ వెళ్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేశారా అసలు? చేశాను. ఎందుకలా? ఎందుకంటే తను స్టార్టింగ్ లో నుంచి అంతగా ఆడలేదు, అంటే టాస్క్స్ లో కానీ. ఇప్పుడు తను స్ట్రాంగ్ అయింది. మిగతా వాళ్ళకి కంపేర్ చేస్తే వాళ్ళు బాగా ఆడారు. అంటే డబుల్ ఎలిమినేషన్ పెట్టారు కదా, అవును. రోహిణి ఇంకా విష్ణుప్రియ వీళ్ళిద్దరు వెళ్ళిపోతారని ఎక్స్పెక్ట్ చేశారా? రోహిణి అనుకున్నాం, ఎందుకంటే తను ఎప్పుడు దీంట్లో రాలేదు కదా నామినేషన్స్ లో, సో ఎక్స్పెక్ట్ చేశాను. విష్ణుప్రియది కూడా ఎక్స్పెక్ట్ చేశాను, ఎందుకంటే వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే వీళ్ళిద్దరే. అంటే ఇప్పుడు మనకి రోహిణి ఉన్నప్పుడు మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చేది కదా, ఇప్పుడు 5 మెంబర్స్ ఉన్నారు ఎంటర్టైన్మెంట్. అవినాష్ ఉన్నాడు కదా. అవినాష్ ఉన్నది. అవినాష్ ఉంటే సరిపోతా? అంతే. ప్రేరణ మరి టాప్ 5 లో ఉండే అంత కెపాసిటీ ఉందంటారా తనకి? ఉంది, కానీ తను వర్డ్స్ కొంచెం యూజ్ చేయడం వల్ల నేను అనుకోలేదు తను ఉంటుందని, కానీ తను అలా. ఓకేనా. సో ప్రేరణ నిన్న చూసుకున్నట్టయితే చాలా ఎనర్జెటిక్ గా కనిపిస్తుంది. అవును. సో ఇప్పుడు టాప్ 2 టాప్ 3 లిస్ట్ లో ప్రేరణ ఉండే ఛాన్స్ ఉంటుంది అంటారు? టాప్ 3 లో ఉంటుంది అనుకుంటున్నాను. టాప్ 2 లో అయితే నబిల్ లేదా గౌతమ్ లేదా నిఖిలే ఉంటారు. సో కంపేరింగ్ టు ప్రీవియస్ సీజన్ లో మనకి 6 మెంబర్స్ కంటెస్టెంట్స్ ని పెట్టారు. ఈసారి 5 మెంబర్స్ ని కంటెస్టెంట్స్ గా తీసుకున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది కంపేర్? అంటే లాస్ట్ టైం తెలియదు, కానీ ఈసారిది మొత్తం ట్విస్ట్ అండ్ టర్న్స్ కదా, దాని గురించి అలా ఉంది. ఓకే. గౌతమ్ కి నిఖిల్ కి మధ్యలో అంతా చదివిపోయినట్టేనా మరి నిన్నట్టు? అంటే అర్థం కాలేదు. కిస్ చేశారు కదా, అంటే కలిసిపోయారు కదా. ఇప్పుడు ఓన్లీ గేమ్ పరంగా వాళ్ళు అలా చేస్తారు, పర్సనల్ గా ఏమి ఉండదు కదా, సో అందుకే కలిసిపోయి ఉంటారు. ఓకే. సో వీళ్ళందరూ చూసుకుంటే టాప్ 3 లో ఎవరు ఉంటారు? మేబీ ఒక అమ్మాయి ఉండాలని అనుకుంటున్నా. ప్రేరణ, నిఖిల్, నబిల్, వీళ్ళే. ప్రేరణ, నిఖిల్, నబిల్. సో విన్నర్ అమ్మాయి అయితే బాగుంటుందా అబ్బాయి అయితే బాగుంటుందా? నా పరంగా అమ్మాయి, కానీ నాకు నిఖిలే రన్నర్ ఎవరు? విన్నర్ ఎవరు? నిఖిల్ విన్నర్, రన్నర్ వచ్చేసి నబిల్ అనుకుంటున్నా. థ్యాంక్ యూ.